హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షు సింబా వ్లాగ్స్. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అండ్ మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ దీవెనలు కూడా మా ఛానల్ మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని అయితే డెఫినెట్లీ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఆల్ గైస్. అండ్ ప్లీజ్ మా ఛానల్ని అయితే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో డెఫినెట్గా చూసి మా వీడియోస్ అయితే సపోర్ట్ చేసి లైక్ చేసేయండి. అండ్ లెట్స్ గో. సో సింహ కూడా వస్తున్నాడు మాతో పాటు. సో మమ్మీ ఇంకా అంశు వెనకాల వస్తున్నారు. మేమైతే వెళ్తున్నాము. సో మాకు బాబాయ్ అవుతారు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఎలా చేశారు ఏంటని చూసేసేద్దాం. సో ఇదే ఇంకా వాళ్ళ ఇల్లు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సింబకం చూడండి, అంశు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఏం చేస్తున్నారు ఏంటి అని. సో డెఫినెట్గా పిల్లలందరికైతే ఇలా సంప్రదాయాలు తెలియాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మా సింబా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి, అసలు ఏడవలేదు ఎక్కడ కూడా. సో హ్యాపీగా మాతో పాటే ఉన్నాడు వాడు కూడా. శ్రావణ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన శుక్రవారం సుమంగళి స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అండ్ వరాలను ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. ఈరోజు అమ్మవారిని భక్తితో పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారండి. అండ్ ఇక్కడ అంశు కూడా వాయనం ఇస్తున్నారు. ఎంతైనా వాళ్ళే ఫస్ట్ కదండి. సో ఇంటి చిన్న మహాలక్ష్ములు మొదటగా వాళ్ళకే మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము. సరదాగా కాసేపు మాట్లాడుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అక్కడి నుంచి. చూస్తున్నారు కదా, ఇంకొక అమ్మవారు ఎంత ముద్దుగా ఉందండి అలంకరిస్తే నిజంగా. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్స్లో భలే బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా అంశు వాళ్ళ ఫ్రెండ్ శాన్విక వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము. సో ఇద్దరు ఒకటే క్లాసు ఫ్రెండ్స్ అండి వాళ్ళు. సో అలా చిన్నప్పుడే ఈ ఏజ్లోనే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో చాలా ఎంజాయ్ చేసింది తనైతే, బికాజ్ వాళ్ళతో పాటే కదా మేము కూడా హ్యాపీగా ఉండేది. డెఫినెట్లీ కాసేపు అక్కడ ఉండి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాము. అండ్ చూస్తున్నారు కదా, ఇంకొక అమ్మవారు చూసారా ఎంత బాగా అలంకరించారో. సో ఎన్నో విధాలుగా మనం ఆ అమ్మవారిని అయితే అలంకరించవచ్చని నిజంగా వీళ్ళని చూసినాకనే నాకు అర్థమైంది. చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంటిని శుభ్రంగా అలంకరించి పసుపు కుంకుమలతో అమ్మవారిని అందంగా అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలన్నీ నిర్వహిస్తారు. అండ్ అమ్మవారి నైవేద్యాలు సమర్పించి వ్రత కథను విని ముత్తైదులకు వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదాలను అయితే పొందుతారండి. అండ్ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. మా అంశు అయితే ఇంకా ఈరోజు ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే తనకి ఇలా అన్ని తిరగడం తెలుసుకోవడం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈరోజు. అండ్ ఇంకా మా డే అయితే ఇలా హ్యాపీగా సరదాగా గడిచిపోయిందండి. మీరు కూడా ప్రతి ఇయర్ ఇట్లనే పిలవాలి, అందరం హ్యాపీగా ఉండాలి.
అండ్ మా డే అయితే ఇలా గడిచిపోయిందండి. అండ్ ఈ చిన్న వీడియో క్లిప్‌ని అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.